కొద్ది రోజులుగా తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఖండించారు. ఉదయగిరికి చెందిన వెంగబాంబ అనే మహిళ చేసిన ఆరోపణలను అవాస్తవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఆ మహిళ వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో అందరికీ తెలుసని, దీని మీద ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. అక్రమంగా మేము వెనకేసుకుందాం, మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో సర్వం సాధారణం ఇవన్నీ అని తెలుసు. అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి. వీటన్నిటికీ ఏం భయపడేది లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద కుట్ర ఉంది. దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు, ఆమె వెనకాల ఏమేం చేయించారు, ఆమెను ఎందుకు ఈ విధంగా ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్ గా ఎవిడెన్స్ తో సహా అన్ని ఉన్నాయి. అన్ని కూడా మనం ఎంక్వైరీలో తేలుతాయి. జరిగింది ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, జూన్ లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూలై 1వ తారీఖున ఈ అమ్మాయిది తుత్తులూరు మండలంలో ఏరుకొల్లు గ్రామం అయితే ఒక రోజు నేను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆమె హస్బెండ్, పిల్లలు బయట రోడ్డు మీద, అక్కడ వాళ్ళ ఇల్లు దగ్గరే ఉన్నది అనుకుంటాను, అక్కడ నన్ను ఆపడం జరిగింది. ఆపి నేను 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్, మీ గురించి విన్నాను, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, సేవ చేయడానికి వచ్చారు, మీ గురించి 4 మాటలు మాట్లాడాలంటే ఆ రోజున అమ్మాయి వీడియో చేయడం జరిగింది. నా పక్కనే నిల్చొని వాళ్ళ హస్బెండ్ అందరు కలిసి నిల్చొని కొంతమంది నాయకులతోటి వీడియో చేయడం జరిగింది. అప్పుడు మొదటి పరిచయం. వారాన్ని నెంబర్ తీసుకోవడం జరిగింది. నేను ఎవరి నెంబర్లు తీసుకోను. ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మన స్టాఫ్కి చెప్తాను, వాళ్ళ నెంబర్లు తీసుకొని రాసి పెట్టండి, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తాను.